హలో ఆల్. సో సమ్మర్ అయితే కంప్లీట్ అయిపోయి వర్షాకాలం అయితే చల్లగా స్టార్ట్ అయింది కదా. సో మేమైతే ఇలా మొక్కల మీద ఫోకస్ చేసేసాం వర్షాకాలం కాబట్టి. మా అత్తయ్య చిక్కుడు గింజల్ని అండ్ ఇంకా కొంచెం తోటకూర గింజలు, ఆకుకూర గింజలు అయితే కొన్ని అయితే వేశారు. మనకి ఫ్లవర్స్ కంటే కూడా కొంచెం వెజిటబుల్స్, ఆకులు, ఆకుకూరలు ఇటువంటివి పెంచడం అయితే హైజీన్గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుందని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఇవైతే లాస్ట్ ఇయర్ చిక్కుడుకాయలు ఎండబెట్టినవి, ఆ చిక్కుడు గింజల్ని ఇలా పెడుతున్నారు, పాదులు అంటారంట వాటిని. సో ఇలా కొంచెం వాటర్ పోసెస్ అయితే పెట్టారు. ఇవేమో వంకాయలు అనమాట. ఒక 4 కాయలే వచ్చాయి. ఎంతైనా మనం పండించినవి 2-3 కాయలు వచ్చినా కూడా ఆ సంతోషమే వేరు కదా. మొన్నటి వరకు ఎండాకాలం కాబట్టి చాలా వరకు మొక్కలన్నీ పాడైపోయాయి. సో పాడైపోయిన మొక్కలన్నీ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ ఇలాగా వాటికి సపోర్ట్గా దగ్గరికి పెట్టేసేసి ఇలా థ్రెడ్స్ అయితే కట్టారనమాట. సో మొన్న నాటిన ఈ చిక్కుడు గింజలు అయితే 4 to 5 డేస్లో ఇలా చక్కగా మొక్కలు వచ్చేసేసాయి, బాగా వర్షాలు పడుతున్నాయి. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? అయితే నచ్చిందా? తప్పకుండా లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.